ఏటీఎస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ముంబైకి ఉంది, హర్యానాకు ఉంది, గుజరాత్కు ఉంది. ఏంటి వీళ్ళు పర్టిక్యులర్గా తీవ్రవాద భావజాలాలు, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో తీవ్రవాద భావజాలంతో ఉన్న వాళ్ళని ట్రాక్ చేయటం, అలాగే వాళ్ళు ఎవరితో లింక్ అవుతున్నారో తెలుసుకోవడం, అట్లాగే మన మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే ఇస్లామిక్ టెర్రరిజాన్ని ప్రోత్సహించే విధంగా ఉండేటటువంటి వ్యక్తులు వాళ్ళ వెనకాల ఉన్న కదలికల్ని ఫాలో అప్ చేయడం, అలాగే ఈ ఎస్డిపిఏ పిఎఫ్ఐ లాంటి సంస్థలు వాటి వెనకాల ఏం జరుగుతుంది అన్నటువంటి ట్రేస్ చేయడం. తీవ్రవాదం అనేటటువంటిది ఏదైతే ఇదివరకు నక్సలైట్ల విషయంలో గూఢచర్యం ప్లాన్ చేశామో అట్లాగే టెర్రరిజం విషయంలో వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్నది. ప్రారంభ దశలోనే తీసుకెళ్లి బొక్కలో తోయటం, లేదా వీళ్ళు పెద్ద మాడ్యూల్గా మారితే గనక ఆ తర్వాతన అరెస్టులు, జైళ్ళు, లేకపోతే ఎన్కౌంటర్లు ఇట్లాంటివి నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మరి ఎందుకని పట్టించుకోవట్లేదో అర్థం కావట్లేదు. తీవ్రవాదిని పట్టుకుంటే ఏ ముస్లిము తప్పుపట్టడు, తీవ్రవాదిని అరెస్ట్ చేస్తే ఏ ముస్లిము ఫీల్ అవ్వడు, తీవ్రవాదిని జైల్లో పెడితే ఏ ముస్లిము ఫీల్ కాడు, తీవ్రవాదిని ఉరేస్తే ఏ ముస్లిము ఫీల్ కాడు, తీవ్రవాదిని ఎన్కౌంటర్ చేస్తే ఏ ముస్లిం ఫీల్ కాడు. కానీ మనం ఎందుకు చేయట్లేదు, ఎందుకు చెయ్యాలి, ఎందుకు అవసరం? ఇప్పుడు గుంటూరులో తీవ్రవాద సానుభూతి పరులు లేదా తీవ్రవాదులే ఉన్నారా అన్నది తెలియదు. అక్కడ ఉన్నటువంటి ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి ఏడిఎస్ వాళ్ళు వచ్చి ఇక్కడి నుంచి పట్టుకుపోవాల్సి వచ్చింది. అట్లాగే మొన్న ఏదైతే పేల్చడానికి కొద్దిసేపటి ముందు దొరికినటువంటి వ్యవహారం చూసాం, మన విజయనగరం జిల్లాకి సంబంధించినటువంటిది. లేకపోతే వాడు విజయనగరాన్నే పేల్చాలనుకున్నాడు. అట్లాగే మన కర్నూలులో ఉన్నటువంటి వాడు ఏది తమిళనాడులో విధ్వంసాలు సృష్టించి అద్వానీ మీదనే పేలుళ్ళు సృష్టించినటువంటి వాడు వచ్చి ఇక్కడ కూర్చుని ఇక్కడి నుంచి తీవ్రవాదులను తయారు చేయడానికి చేస్తున్నాడు. వాడి గ్రూపుకి సంబంధించినటువంటి. అట్లాగే అనంతపురం జిల్లాలో దొరికినటువంటి టెర్రరిస్ట్ మాడ్యూల్స్. ఇప్పుడు గుంటూరు ఇందుగలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెదికినా తీవ్రవాది కలడు అనడానికి సాక్ష్యం ఒకటైతే, ఈ మధ్యన కొంతమంది మన రాష్ట్రంలో ఉన్నటువంటి భావజాలికులు కొంతమంది కావాలని ముస్లిం యువతని రెచ్చగొడుతున్నారు, తీవ్రవాదం వైపుకి అట్రాక్ట్ చేస్తున్నారు. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాల ద్వారా సృష్టిస్తున్నటువంటిది ఏదో ఎక్కడో జరిగే చిన్న చిన్న అంశాలను తీసుకుని ముస్లిం యువతని రెచ్చగొట్టడానికి, అదేదో ముస్లింలకి ఈ దేశంలో రక్షణ లేదు, ముస్లిం మహిళలకి రక్షణ లేదు లాంటి పదాలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా తీవ్రవాదుల్ని పాకిస్తానోడు వచ్చి చేయక్కలేదు, ఎక్కడే తయారు చేస్తున్నారు తీవ్రవాదుల్ని. పాకిస్తానోడి ప్రేరణతో, అంటే మన దేశంలో మన మధ్యనే మన శత్రువుల్ని తయారు చేస్తున్నారు. దీన్ని ట్రేస్ చేయాలి, ట్రాక్ చేయాలి. ప్రస్తుతం పోలీసులకు ఒక పక్కన రాజకీయ వ్యవహారాలు లేదా రాజకీయ ఒత్తిళ్లకు అనుగుణంగా పనిచేయడాలు, లేదంటే గనక ఇతర పనులే సరిపోతున్నాయి, బందోబస్తు పనులే. దీని మీద ప్రత్యేకించి ఎవరు కాన్సన్ట్రేట్ చేయలేరు. చివరికి అందుకే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి తెలుసుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి వాటికి సూపర్ కమాండబుల్ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు మరి మనం ఎందుకని చేయలేకపోతున్నాం ఆలోచించుకోవాలి. ఆక్టోపస్ లాంటి సంస్థలు మన దగ్గర పెట్టుకుని ఒకప్పుడు ఇక్కడి నుంచి పుట్టింది. ఇదే చంద్రబాబు గారు ఉన్నటువంటి సందర్భంలో ఒకప్పుడు తీవ్రవాదాన్ని వేటాడేవాళ్ళు. అల్ఖైదా, అల్వుమా, దీన్దార్ అంజుమన్ ఇట్లాంటి అనేక తీవ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి మూలాల్ని పట్టుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇవాళ రోజున ఏం జరుగుతుందో చెక్ చేసుకోవాలి. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పవర్ఫుల్ ఆఫీసర్లతో, పవర్ఫుల్ సిబ్బందితో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఆక్టోపస్ని దానికి అనుసంధానించాల్సిన అవసరం ఉంది.